యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వాక్యం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, ఇది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, మన ప్రభు అయిన యేసు శరీరధారిగా భూలోకములో సంచరించుతున్నటువంటి రోజుల్లో సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి మాటలే చదవబడినటువంటి లేఖన భాగం. తండ్రిని ఆరాధించువారు యథార్థముగా ఆరాధించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తండ్రి కోరుకున్నట్లుగా చెప్పాడు. దేవునికి అనగా మన ప్రియ పరలోకపు తండ్రికి కోరిక ఉన్నట్లుగా ఈ లేఖనం ద్వారా మనకు తెలుస్తూ ఉంది. దేవునికి కోరికలు ఉంటాయా? దేవునికి కోరిక ఉంటుందా అన్నదానికి సమాధానం ఉంటాయి, ఉంటుంది. అయితే లోక సంబంధమైనవి, తుచ్చమైనవి, అపవిత్రమైనవి కావు. దేవుని యొక్క కోరిక లేదా కోరికలు అవి పరిశుద్ధతను సంతరించుకున్నట్లుగా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉన్నవారు లేదా పఠిస్తున్నవారు, ధ్యానిస్తున్న వారికి ఈ సంగతులు తెలుసును. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకు కోరికలు ఉంటాయి, దేవునికి కోరిక ఉంటుంది. అయితే మనుషులకున్న కోరికలు అపరిమితం, దేవునికి ఉన్న కోరికలు అవి కొన్ని కొంచెమే అయినా చాలా పరిశుద్ధతతో కూడుకున్న కోరిక. కానీ మనుషుల కోరికలు అపరిమితం, అపరిశుద్ధమైనవి. ఇక్కడ చేరి కూడినటువంటి మనకు దేవుడే దర్శించి, అమ్మా సువార్తమ్మా నీ కోరికేంటి అని అన్నాడే అనుకో, బోలెడంత చిట్టా చాటడంతా ఇక చెప్పడమే ఉంటది. నా కోరిక ఇది నాయనా, నేను చావకూడదు, నా మనవళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, మనవరాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, ఇంకా ఎన్నో వాళ్ళ కోరికలకు అంతుండవు. కానీ దేవుని కోరిక ఏమిటి అన్న విషయాన్ని ఆలోచన చేస్తే ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలనే కోరిక. ఎవరు? తన ప్రజలైనటువంటి వారందరూ, భూమి మీద ఉన్నటువంటి ప్రతివారు. అప్పటికే రకరకాలుగా ఆరాధించుచున్నటువంటి సందర్భాలు. సమరేశ్వరి చెప్పింది యేసు ప్రభుతో, నువ్వేమో చూడడానికి యూదునిగా ఉన్నావు,
మేమైతే సమరయులము, అంటరాని వారం, ఊరి వెలుపట ఉన్నాం, మీరేమో ఊర్లో ఉన్నారు, సమాజ మందిరాలు ఉన్నాయి, ప్రత్యేక స్థలాలు ఉన్నాయి, ప్రముఖముగా మీరు ఏం చేసినా ఆరాధించినా ఆరాధనకు అవకాశాలు ఉన్నాయి. కానీ మాకు మాత్రం ఇక్కడ యాకోబు నిర్ణయించినటువంటి లేదా ఈ స్థలమందు, ఈ కొండ మీద, ఈ స్థలములో ఆరాధించటానికి మాకిచ్చినటువంటిది మా తండ్రి యాకోబు అన్నట్లుగా చెప్తుంది. అందుకు నువ్వు ఆరాధించేది కాదు, నేను ఆరాధించేది కాదు, మిగిలిన వారు ఆరాధించేది కాదు. ఏ ఆరాధన సత్యము, ఏ ఆరాధన దేవునికి ఇష్టము, ఏ ఆరాధన ప్రభు కోరుకుంటాడు అంటే ఇదిగో ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించే ఆరాధన కోరుకుంటాడు. ఇదిగో మన తండ్రి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, కుటుంబములో భార్య భర్తకి ఏమి ఇష్టమో అలాగా ఉండటానికి, లేదా వంటకాలు చేయటానికి, లేదా అలాగ నడుచుకోవటానికి ఇష్టపడుతుంది. భార్య కూడా అలానే భర్త కోరుకున్నట్లుగా నడుచుకోవడానికి, చేసి పెట్టడానికి పూనుకుంటుంది. దానికి కారణం ఏంటి? భార్య గురించి భర్తకు, భర్త గురించి భార్యకు తెలుసు కనుక. అంతేనా? అలానే దేవుడు, దేవుని పిల్లలు దేవుని గురించి తెలిస్తే దేవుని పిల్లలు ఏ విధంగా దేవునితో ఉండాలి, ఏది ఇష్టము, ఏది ఆయనకు మంచిది అన్నది తెలుస్తుంది. దేవుడు కూడా దేవుని పిల్లలకు వారు ఏమి ఇష్టపడుతున్నారు, ఎలాగ నడుచుకోవాలని కోరుకుంటున్నారు అన్నది ఆయనకు తెలుస్తుంది. అలాగే నేనేమంటానంటే, దేవుడు, దేవుని ప్రజలు ఒకరికి ఒకరు తెలిసి ఉండాలి. ఒకరి ఇష్టాలు ఒకరికి తెలిసి ఉండాలి, ఒకరి కోరికలు ఒకరికి తెలిసి ఉండాలి. ఇలా తెలిసి ఉంటేనే ఏవైనా కానీ పొందుకోవటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అవునా కదా? తెలియకపోతే కష్టతరంగా ఉంటుంది. ఒకసారి మంచి ధనవంతుడు, రాజకీయ నాయకుడు, బాగా గొప్పవాడు, ఆ ఇంట్లో ఒక కుక్కను సాకుతున్నాడంట. ఇప్పుడు ప్రతి ఒక్కరు సాకుతున్నారులేండి, అప్పుడు అదో బాగా ఉన్నవాళ్ళు తాకేవారు. ఉన్నట్టుండి ఆ కుక్కకు గజ్జి వచ్చిందంట, గజ్జి పట్టింది. వాస్తవానికి ఆ ఇంటికి వచ్చిన ప్రతి వారు ఆ నాయకుడిని మెప్పించడానికి, ఆయనకి ఏది ఇష్టము, కుక్క అంటే ఇష్టం కాబట్టి ఆ నాయకుడిని మెప్పించడానికి, లేదా ఆ వ్యక్తిని మెప్పించడానికి వచ్చిన ప్రతి వారు ఆ గజ్జి కుక్కకు ముద్దు పెట్టేవారట. ఎందుకు? ఏమైనా పనులు జరుగుతాయేమో, ఏదైనా సహాయం చేస్తాడేమో, ఏదైనా ఉపయోగపడతాడేమో అన్నట్లుగా. మరి మనుషులకు ఇష్టమైన దానిని వారు కూడా ఇష్టపడి కొంచెం కష్టమైనా కాస్త ఆ వ్యక్తిని మెప్పించాలని కోరుకుంటూ ఉంటే, ప్రియ పరలోకపు తండ్రి, నీ కన్న తండ్రి, మన కన్న తండ్రి నిన్నెంతగానో ప్రేమించిన ఆ ప్రభువు నువ్వు ఏమాత్రం
దేవుణ్ణి విడిచిన ఆయన విడవకుండా వెంటాడుతూ పట్టుకొని వెతికి వెతికి హక్కున చేర్చుకున్న దేవుడు నీ కొరకై చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసి కలవరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు నీ అవసరతలు, నీ అక్కరలు, నీ ఇష్టాలు లేదా నీ కోరికలు తీర్చకుండా పోతాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన తీరుస్తాడు, కానీ ఆయన ఇష్టాలను, కోరికను మనం కూడా తెలుసుకోవాలి. మనం తెలుసుకొని అలాగా మసులుకోవాలి. ఆయన తెలుసుకొని ఆయన కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. ఇది దైవ దీవెనలకై పొందుకోవలసిన లేదా అనుభవించవలసిన పద్ధతి లేదా ఆ రీజన్ అండి. కొందరు దేవునికి ఏది ఇష్టమో, ఎలా ఉండడం ఇష్టమో, ఎలాగా నడుచుకోవాలి ఇష్టమో అది తెలుసుకోరు. వారికి ఇష్టమైందే చేయాలంటారు, వారికి నచ్చిందే చేయాలంటారు, వారు కోరుకున్నట్లే జరగాలంటారు. అది జరగదలా, అది జరిగేదానికి అవకాశం ఉండదు. కొన్నిసార్లు దేవుడు కూడా నీ ఎడల కోరుకుంటుంటాడు, మన ఎడల కోరిక కలిగి ఉంటాడు. నా కుమార్తె ఇదిగో ఇలా ఉండాలి, పరిశుద్ధంగా నా కుమార్తె ఇలా నడుచుకోవాలి, నిందారహితంగా నా కుమారుడు కుటుంబం ఇలా ఉండాలి, సొసైటీలో సుఖ సంతోషాలతో అని ఇష్టపడుతుంటాడు, కోరుకుంటాడు. కానీ ఆ ఇష్టపడినట్లుగా, కోరుకున్నట్లుగా మన ఇష్టాలు లేదా మన కోరికలు దేవుని కొరకై అలాగా ఉండగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. తప్పక మనల్ని దీవిస్తాడు ఆయన. అందుకనే ఆ ప్రకారంగా మాట్లాడుతూ, నా తండ్రి ఇష్టం ఏమిటో తెలుసా కుమార్తె, నా తండ్రి ఇష్టం ఏమిటో తెలుసా నీకు? ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలి. ఇది నా తండ్రి కోరిక, ఈ నా పరలోకపు తండ్రి యొక్క ఇష్టం అని గుర్తించాలని దేవుడు చెప్తున్నాడు ఈ పూట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనమందరం కూడా గుర్తించాలని ప్రభు చెప్తున్నాడు. అలా గుర్తించినప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, మనల్ని ఒప్పుకుంటాడు. మనము కోరింది లేదా మనము తలంచింది, మనకిష్టమైనవి ఏవో అవి అనుగ్రహించటానికి ఇష్టపడతాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు సహోదరులు ఉన్నారు. యేసుతో పాటు శిష్యులు కూడా వెళ్ళారు. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరి సహోదరులు, ఒక సహోదరి ఏమో వంటింట్లోకి వెళ్ళి ఆగర గాభరాతో, తొందరపాటుతో ఏమేమో ఏదేదో చెయ్యాలి, వంటలు అన్నట్లుగా తపన పడతా ఉంది. మరొక సహోదరి ఏమో దేవుని పాదాల చెంతకు వచ్చింది. లూకా శుభవార్త 10వ అధ్యాయం 38వ వాక్యముల నుండి రాయబడింది ఆ మాటలు. మరి తర్వాత చదువుకోండి. అక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చూసి వారితో మాట్లాడుతున్నారు. తన పాదాల చెంత కూర్చున్నటువంటి తన కుమార్తెతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, నీవు నా మాటలు వినుటకు నా పాదాల చెంత కూర్చున్నావు.
నా మాటలు నీలో నుండి ఎవడు దొంగిలించలేడు, ఎవడు దోచుకోలేడు. నీవు ఉత్తమమైన దానిని కోరుకున్నావు, నీ యొద్ద నుండి ఇది ఎవరు తీసేయలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని నువ్వు కోరుకున్నావు, దీని నుండి ఎవరు నిన్ను తీసేయలేరు అని ఆమెను మెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఆమెను ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. ఆమె చేసిన ఆ పని ఎంతో ఉత్తమమైనదో ప్రశంసించినట్లుగా మనం చూస్తాం. మరి ఈ రోజున దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడా? మనల్ని మెచ్చుకుంటున్నాడా? నా కుమారుడా, నువ్వు ఎన్నుకున్నది, కోరుకున్నది ఉత్తమమైనదే. నా కుమార్తె, నువ్వు ఎన్నుకున్నది, కోరుకున్నది ఉత్తమమైనది. నువ్వు చేస్తున్న పని చాలా మంచిది, నువ్వు వెళ్తున్న మార్గం చాలా మంచిది, నువ్వు కలిగి ఉన్న ఆలోచనలు చాలా మంచిది, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిది. మెచ్చుకుంటున్నాడా మనల్ని దేవుడు? లేదా అసహించుకుంటున్నాడా? ఒక్కసారి నిన్ను నీవే మనమే ప్రశ్న వేస్తుందా? మెచ్చుకుంటున్నాడా దేవుడు, మనల్ని అసహించుకుంటున్నాడా? మనం కోరుకున్నది లేదా తీసుకున్నది నిర్ణయం అది ఉత్తమమైనది అంటున్నాడా, లేదా నువ్వు చేస్తున్నది పనికి మాలేది అంటున్నాడా, చెడ్డది అంటున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. చాలా వరకు మనుషులు మెప్పుకు ప్రాకులాడతారు, మనుషుల యొక్క మెప్పుకు ప్రాకులాడతారు. దేవుని యొక్క మెప్పును పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే ఆయన మన దగ్గర లేడు కదా అన్నట్లుగా, నాతో పాటు లేడు కదా అన్నట్లుగా. మనిషి ముందర ఉన్నాడు కదా, ముఖస్థుతి. నువ్వు కొండ, నువ్వు కోట, నువ్వు మట్టి గడ్డ, ఇంకా ఏవేవో, నువ్వు వీరుని శూరుని. ఎందుకని? ఆ వ్యక్తి యొక్క మెప్పు ఈయనకు అవసరం, ఈయనకు అవసరం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అన్నారు, నేను మనుషులను సంతోషపెట్టి తినా, దేవుణ్ణి సంతోషపెట్టి తినా, నేను మనుషుల మెప్పు కోరి తినా, దేవుని మెప్పు కోరి తినా. నేను ఏ రోజైనా కూడా మనుషులు సంతోషంగా ఉండాలని, దేవుని యొక్క మెప్పును ఏమాత్రం కూడా వదిలిపెట్టలేదు. నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే దేవునికి దూరం అవునుగాక, నేను దేవుని మెప్పు కోరుకున్నవాడనైతే దేవుడే నాకు దగ్గర అవునుగాక అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. ఆ లేఖన భాగాల్లో చదివితే దశలోనికి నీళ్ళకు రాసినటువంటి పత్రికలో ఏమంటాడంటే, అలా నేను మనుషుల మెప్పు కోరుకోలేదు, నా దేవుని మెప్పే కోరుకున్నాను అంటాడు. హల్లెలూయా. మరి ఎవరిని నువ్వు మెప్పిస్తున్నావు? నిన్ను పుట్టించినా, నిన్ను కలగజేసినా, నీకు కావలసినవన్నీ అనుగ్రహించిన, నీ ఆలన పాలన చూసుకుంటున్నా, నిన్ను నీ కుటుంబాన్ని పోషించి సంరక్షించి నడిపిస్తున్నా ఆ దేవుణ్ణి మెప్పిస్తున్నావా లేదా? ఎవరినో దేనికో మెప్పిస్తూ సమయాన్ని కాలబుచ్చుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి.
నీ దగ్గర ఉన్నది దొంగిలించకుండా సాతానుడు ఉండాలి అంటే, నీ చెంత, నీ దగ్గర, నీలో, నీ కుటుంబంలో ఉన్నది సాతానుడు దొంగిలించకుండా ఉండాలి అంటే నువ్వు దేవుణ్ణి మెప్పించాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టకరంగానే జీవించాలి. ఎందుకో ఆయన అన్నాడు, మరియా నువ్వు ఉత్తమమైన దాన్ని కోరుకున్నావు, నీ దగ్గర నుంచి నా మాటలు దొంగిలించడు ఎవడు అన్నాడు. నేనంటాను ఈ పూట నువ్వు ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటే లేదా దేవుణ్ణి మెప్పు కోరుకుంటే నీ నుండి ఈ మాటలైనా దొంగిలించలేడు ఎవడు. లేదా నీ దగ్గర ఉన్న, నీ కుటుంబంలో ఉన్న సంతోషం దొంగిలించలేడు ఎవడు. లేదా నీ దగ్గర నీతో ఉన్న ఆశీర్వాదం ఎవడు దొంగిలించలేడు. లేదా నీలో ఉన్న నెమ్మది, మనశ్శాంతి ఎవడు దొంగిలించలేడు. లేదా నీలో ఉన్న దీవెనంతా కూడా ఈ లోకంలో ఎవడు దొంగిలించలేడు. ఎవడు నీ యొద్ద నుండి తీసివేయలేడు. దేవుణ్ణి మెప్పించాలి. దేవుడు మెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలి. అంతే, సింపుల్. దేవుడు మనల్ని మెచ్చుకోవాలంటే దేవునికి ఇష్టమైనట్లుగా ఉండాలి. మనుషులు ఏముందండి, కాస్త పొగుడుతారు, మెచ్చుకుంటారు, తర్వాత సైడ్ అయిపోయి తిట్టారు, ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు మెచ్చుకున్నాడంటే ఇక సాతాను సిగ్గుపడాలి. సాతాను సిగ్గుపడాలి. మన జీవితం అలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలి అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పాదాల చెంత నీవు ఆయనను స్మరించాలి. హల్లెలూయా. స్తుతించాలి. హల్లెలూయా. ఆరాధించాలి. హల్లెలూయా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని స్తుతించాలి. దేవుని స్తుతించడం అంటే ఏంటి? ఏంటండి దేవుని స్తుతించడం అంటే? దేవుణ్ణి స్తుతించడం అంటే ఏంటి? స్తుతి అంటే ఏంటి? దేవుడు నీ పట్ల లేదా మన పట్ల చేసిన మేలులు తలంచుచూ స్తుతించటం. లేదు, దేవుడు మన పట్ల చేయబోతున్న మేళ్లను తలంచుచూ స్తుతించటం. అట్ ద సేమ్ టైం ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఆయన మన పట్ల తన కార్యాలు చేయనుద్దేశించాడో వాటిని తలంచుచు 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 స్తుతించి ఆరాధించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు కొందరు అంటారు చూడండి, ఏమంటారు? దేవుని నేను స్తుతించే లోపల ఎందుకోనండి నా గుండెల్లో భారం అంతా పోయి తేలికైపోయింది అంటారు కొందరు. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఇదిగో నాకు చల్లని గాలి నా మీదికి వచ్చేసిందండి. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఇదిగో నా కళ్ళ ఎదుట నుండి ఓ చీకటి వెళ్ళిపోయి వెలుగు ఆవరించిందండి. విన్నామా లేదా సాక్ష్యాలు? వింటున్నావు కదా? దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగానే దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకనే దేవుడు మనలో కోరుకున్నది మొట్టమొదటగా ఏంటంటే ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి, ఆరాధన. అందుకనే అని అన్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించాలి. అది మన ప్రభు కోరుకున్న కోరిక. నాకు అవి తెచ్చిపెట్టు, నాకు ఇవి తెచ్చిపెట్టు, నాకు ఈ కొరకు ఉంది, నాకు ఈ వాంఛ ఉంది. ఒకసారి యాసన గారు మీటింగు జరిగిస్తున్నటువంటి సందర్భంలో స్టేజ్ మీదకి ప్రార్థన చేయించుకోవడానికి ఒక ఆవిడ వచ్చిందట. ప్రార్థన చేయబెట్టి ప్రార్థన చేయించుండగానే భయంకరమైనటువంటి ఆమెలో నుండి కొన్ని
దురాత్మలు బయటకు వచ్చాయి. బయటకు వచ్చి అవి పలుకుతున్నాయి, నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా. మరి ఏం నీ కథ ఏం చెప్పు అన్నాడంట. అంటే ఇదిగో నాకు ఒక 10 మూర్ల మల్లెపూలు, ఇప్పుడు మల్లెపూలు అనకూడదేమో, శాలవన్న గారు మల్లెపూల గురించి చెప్పినటువంటిది ప్రపంచమంతా వైరల్ అవుతా ఉంది. ఒక స్త్రీ గురించి, బజార్లో ఉన్న స్త్రీ గురించి చెప్పాడు. పాపం అందరూ అనలేదు, ఆయన బాగా వింటే కాన్సెప్ట్ అది అర్థం అవుతుంది. కానీ స్త్రీ జాతి అని చెప్పేసి కొందరు అవమానించారని భయంకరంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆయనను. ఈవెన్ ప్రభుత్వం కూడా టార్గెట్ చేసిందే. పోనీ దేవునికి స్తోత్రం. కానీ అదే స్త్రీ జాతిని అంటున్నటువంటి మరియమ్మ గారిని అంటున్నటువంటి మాటలు పక్కన పెట్టారు. మరి ఈ స్త్రీలు, ఈ జాతి, మరియమ్మ లా అని చెప్పారు, మరియమ్మ అక్రమ సంబంధం పెట్టుకుందన్నారు. యేసుక్రీస్తు పుట్టిందే ఎవరికో తెలుదు, తండ్రే తెలుదు అన్నారు. మరి ఆ జాతి అన్నప్పుడు ఆ ముఖాలు ఎక్కడ ఉన్నాయో తెలుదు మరి మనకు. కానీ ఈ రోజున మల్లెపూలు అంటేనే మళ్ళా ఓయమ్మో అనుకుంటారేమో. కానీ యేసన్న గారు, ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నాకు ఇన్ని పూలు కావాలి, ఇన్ని గాజులు కావాలి, ఇంత కేజీ జిలేబీ కావాలి, అవి తిని బాగా పూలు పెట్టుకొని బాగా ఇక గాజులు వేసుకొని నేను వెళ్ళిపోతా. నీకేం కావాలా? మరొక పేరు, నేను పేరు చెప్పడంలా, పర్సనల్గా అడగండి చెప్తా. ఇంకొక పేరు, నేను ఫలానా. అవునా, నీకేం కావాలా? నాకు ఒక నల్ల కోడిని తెచ్చి కొయ్యాలా, ఆ కోడిని కోసిన రక్తం చేత నాకు పెట్టాలా, నేను వెళ్ళిపోతాను. అవునా, సరే. మరి నీకేం కావాలా? ఇంకొక దురాత్మ వచ్చింది. నాకు ఇదిగో ఈ ముక్కుబడి చెల్లించు, పలానా చోటికి వెళ్ళు, ఈ కానుక సమర్పించుకో, ఈ గుండు గుయించుకో అని ఆయన చెప్పిందట. ఈ కోరికలన్నీ ఇలా తీరవు కానీ, ఈ కోరికలన్నీ పనికి రావు కానీ, ఇదిగో నా యేసు ప్రభు కోరుకున్న కోరిక చెప్పమంటావా, చెప్పు అన్నట్టుగా ఆమె అంటే ఆ దురాత్మల ఆమెలో ఉండి అప్పుడు అంటున్నాడంట, ఇదిగో నా దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించు, నీ కోరికలన్నీ తీరిపోతాయి అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కోరికలన్నీ తీరిపోతాయి, నా దేవుణ్ణి ఆత్మతోను సత్యముతోను యథార్థముగా ఆరాధించు. దురాత్మలకు చెప్పాడంట అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. అందరికి ఉన్నట్టు కోరికలు యేసు ప్రభుకు లేవు. పరిశుద్ధమైన కోరికలే, తుచ్చమైన కోరికలు లేవు. అందుకే నేను పరిశుద్ధుడని, మీరు పరిశుద్ధతనే కోరుకుంటాడు ఆయన, అంతే. నేను ఆరాధనకు యోగ్యుడను, ఆరాధ్య దైవమును కనుక నేనే సత్యమును కాబట్టి మీరు ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించండి అని కోరుకున్నాడు, అంతే. జ్ఞాపకం చేసుకుందా, అట్టి ఆరాధన దేవునికి ఇష్టమైనది, వారిని మెచ్చుకుంటాడు. హల్లెలూయా, వారిని మెచ్చుకుంటాడు దేవుడు. హల్లెలూయా. నోర్లు మూసుకొని మౌనంగా ఉండే వాళ్ళను ప్రభు మెచ్చుకోడండి. దేవుణ్ణి స్తుతించకుండా, ఆరాధించకుండా బెల్లం కొట్టిన రాయి మాదిరి ఉంటే ప్రభు ఎవరిని మెచ్చుకోడండి. ఏదో ఆరాధన కదా, ఏదో అలా వచ్చి తల నేలకేసి కాళ్ళు అలా వేసి ఏదో 2-4 మాటలు మౌనతుడు మానేడు మాగడు ఓ డూమ్ డామ్ డస్ అని ఏదో చెప్పిపోతే కాదండి. నేను కుక్కను, నేను పందిని, నేను నక్కను, నేను అది ఇదని నువ్వు చెప్పుకుంటే కుదరదండి.
ఆరాధన అది కాదు, స్తుతి అది కాదు, దేవుడు మెచ్చుకునేది అది కాదు. ఆయన ఏమై ఉన్నాడో, నీ పట్ల ఏమి చేశాడో, ఏమి చేయబోతున్నాడో తలంచి 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 స్తుతించడమే ప్రైజ్ అండ్ వర్షిప్. అలా ఆరాధించు వారిని ప్రభు మెచ్చుకుంటాడు. హల్లెలూయా. నా కుమార్తె, నీ యొద్ద నుండి ఎవడు ఏమి తీసేసుకోలేడు, పో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. నా కుమారుడా, నీ దగ్గర నుండి ఎవడు ఏమి దొంగిలించాడు, వెళ్ళిపో. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. నీ దగ్గర ఉండేది దేనిని దొంగిలించలేడు. దేవుని మాటలైనా సరే, దేవుని పాటలైనా సరే, దేవుని ప్రసంగమైనా సరే, లేదా నీలో ఉన్న సంతోషమైనా సరే, నీ కుటుంబంలో ఉన్న సమాధానమైనా సరే, నీకున్న ఆశీర్వాదమైనా సరే, నీకున్న ఏది ఆరోగ్యమైనా సరే, ఆర్థిక పరమైన వాటినైనా సరే ఎవరు ఏమి దొంగలించలేరు. అయితే దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకోవాలంటే దేవుని పాదాల చెంతకై రావాలి. ఉత్తమమైన దాన్ని కోరుకోవాలి. ఉత్తమమైనది కాని దాని కొరకు నువ్వు ఎంత ప్రాకులాడినా, ప్రయాసపడినా, దేవుని మెచ్చుకొని దాని కొరకు నువ్వు ఎంత వ్యయ ప్రయాసాలు పడి నువ్వు దేవుని కొరకు ఇచ్చేస్తున్న ప్రయోజనం ఉండదో. దేవుడు మెచ్చుకునేటట్లుగా మనం ఉండాలి. నా కుమారుడు, నా కుమార్తె, నా కుమారుని కుటుంబం, నా కుమార్తె కుటుంబం ఎంత చక్కగా అని దేవుడు మెచ్చుకోవాలి. అప్పుడు ఆయన మెచ్చుకున్నాడు అనుకోండి, నీ కోరికలేంటో ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. నీ కోరికలేంటో తీరుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఏం ఆశిస్తున్నావో అది తీరుస్తాడు. హల్లెలూయా. ఆశించినది దొరికేటట్లు చేస్తాడు. నువ్వు ఏం అనుభవించాలనుకుంటున్నావో ప్రభులో దాన్ని అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తాడు.